వెల్కమ్ టు న్యూస్ ఆన్లైన్ డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో 1వ తారీఖునే పింఛన్లు పంపిణీ చేశారు. ఆధార్ లింక్ అయిన వాళ్లకు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోనే నగదు జమైంది. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే పెన్షన్లు అందించారు. నెల మొదటి రోజునే పెన్షన్ అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేపు ఎల్లుండి కూడా పింఛన్ల పంపిణీ ఉంటుందని తెలిపారు అధికారులు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అధికారులు. 3 రోజుల పాటు పింఛన్ల పంపిణీ ఉంటుందని తెలిపారు. కృష్ణా జిల్లాలో పెన్షన్లు పంపిణీ చేశారు. సచివాలయానికి రాలేని వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు సిబ్బంది. అటు కడప జిల్లాలో పెన్షన్లు పంపిణీ చేశారు. ఆధార్తో బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన లబ్ధిదారులకు నేరుగా అకౌంట్లలోనే జమ చేస్తున్నారు. ఆధార్ లింక్ కాని లబ్ధిదారులు, దివ్యాంగులకు ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేస్తున్నారు సచివాలయ సిబ్బంది. తిరుపతి జిల్లాలో పెన్షన్ల కోసం పంచాయతీ కార్యాలయానికి వచ్చారు. అయితే వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు ఇస్తామని తెలిపారు అధికారులు. వృద్ధాప్య, వితంతు పెన్షన్లను బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని ఊళ్లలో ముందుగానే దండోరా వేయించారు సచివాలయ సిబ్బంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇంటి వద్దనే సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు పంపిణీ చేశారు. ఆధార్ లింక్ అయిన వాళ్లకు నేరుగా నగదును బ్యాంకులో వేస్తున్నారు. లబ్ధిదారులకు కూడా సచివాలయ ఉద్యోగులు ఇదే విషయం చెబుతున్నారు. హిందూపురంలో పెన్షన్ల కోసం లబ్ధిదారులు సచివాలయాల వద్దకు వచ్చారు. అటు పల్నాడు జిల్లాలో పెన్షన్ల కోసం వృద్ధులు సచివాలయాల వద్దకు వచ్చారు. ఖాతాల్లో పెన్షన్ జమ అవుతుందో లేదో అనే అనుమానం అధికారులను అడిగి తెలుసుకున్నారు. 3 రోజుల పాటు పెన్షన్లు పంపిణీ చేస్తామని చెబుతున్నారు అధికారులు. ఇప్పటికే డీబీటీ ఇంటింటికి పెన్షన్ల పంపిణీపై ఈసీ ఆదేశాలు చేసింది. డీబీటీ ద్వారా అకౌంట్లలో పెన్షన్లు జమ చేస్తున్నారు. అయితే డీబీటీ పంపిణీలో ఎవరికైనా మిస్ అయితే 3న ఇంటికే వెళ్లి పెన్షన్ అందిస్తామని చెబుతున్నారు అధికారులు. మొత్తానికి 1వ తారీఖునే టంచనుగా పింఛన్ అందటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.